ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజూ చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. అనవసరమైనవి అంటించుకోకు, పనికిరానివి పట్టించుకోకు. బాధించేవారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది. నిన్ను భారంగా అనుకునేవారికి దూరంగా ఉండు. నిన్ను బంధంగా భావించేవారికి దగ్గరగా ఉండు. అప్పుడే నీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. బయట వాళ్ళు ఉన్నప్పుడు మీ భార్యతో గొడవ పడకండి. అది మీ సంసారాన్ని వీధిలో పడేస్తుంది. మన స్థాయిని బట్టి మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. నీతిలేని వాళ్ళు వేసే నిందలు పట్టించుకోకు. చిన్న పొరపాటే కదా అని అజాగ్రత్తగా ఉండవద్దు. ఎందుకంటే పెద్ద ఓడని ముంచేయడానికి చిన్న రద్రం చాలు. అవసరం ఉంటేనే పలకరించే వాళ్లను ఎప్పుడూ నమ్మకు. స్త్రీకి డబ్బు పిచ్చి ఉండకూడదు. పురుషుడికి ఆడదాని పిచ్చి ఉండకూడదు. సర్దుకుపోవడం తెలిసిన మనిషికి ఎలా జీవించాలో తెలుస్తుంది. టైం దేన్ని సరిచెయ్యదు. టైంతో పాటు అన్నీ మనమే సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈరోజు అస్సలు మంచిది కాదని ఏ రోజు బాధపడకు. మంచి రోజులు నీకు సంతోషాన్నిస్తే చెడు రోజులు నీకు గుణపాఠాన్ని ఇస్తాయి. కొన్ని రోజులు మంచి జ్ఞాపకాలని ఇస్తాయి. శృంగారానికి ఎక్కువ కాలం దూరమున్న వ్యక్తి తన శక్తి సామర్థ్యాలను గుర్తించి ఎదిగే అవకాశాలను వినియోగించుకుంటాడు. దానికి బానిసైన వ్యక్తి అన్నీ కోల్పోతాడు. నిజానికి అబద్ధానికి తేడా ఏమిటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వు రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం నిన్ను ఎప్పటికీ రక్షిస్తూ ఉంటుంది. ఏ బంధంలో అయితే క్షమించే గుణం, అర్థం చేసుకునే మనసు ఉంటుందో ఆ బంధం ఎప్పటికీ విడిపోదు. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే, ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు. కోపం అనేది ఒక చేతకానితనం. మనం ఏది చెప్పలేని చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు సులభంగా వచ్చే ఒక ఆయుధం. ఆ కోపం వల్ల బంధాలు దూరం అవ్వడం తప్ప మరి ఏ ఉపయోగం ఉండదు.